ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు ఒక చిన్న థాట్‌తో ముందుకు వెళ్దాము. అది ఆదికాండం నుంచి 9వ అధ్యాయము 20 నుండి 25 వచనాల వరకు. ఈ వాక్య భాగంలో జరుగుతుంది ఏంటంటే, నోవహు జలప్రళయం తర్వాత ద్రాక్ష తోటని పండిస్తాడు. ఆ ద్రాక్ష తోట నుండి ద్రాక్షాలు తీసుకొని వైన్ తయారు చేస్తాడు. అది తాగి తను మత్తులో పడి ఉన్నప్పుడు తన కుమారుడైన హాము వస్త్రహీనుడిగా ఉన్న తన తండ్రిని చూసి తన వస్త్రాలని కప్పకుండా తన సహోదరులకు చెప్తాడు. వాళ్ళు వచ్చి తన తండ్రి దిగంబరత్వాన్ని చూడకుండా వెనక్కి తిరిగి తనకి వస్త్రాలని కట్టి వెళ్తారు. ఎప్పుడైతే నోవహు మత్తు నుండి మెలకులోకి వచ్చి ఆ జరిగిన సంగతి అంతా తెలుసుకుంటాడో, తను హామ్ని కాకుండా హామ్ యొక్క కుమారుణ్ణి శపిస్తాడు. హామ్ యొక్క కుమారుడు కనాను. అక్కడ రాసినది ఏంటంటే కనానుని శపిస్తాడు. ఈ పోర్షన్ని మనం పేట్రియార్కల్ ప్రొనౌన్స్మెంట్స్ అని అంటాము. అంటే ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఒక శాపం కాదు, కానీ ఒక తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఒక శాపం. అయితే ఆ శాపం ఖచ్చితంగా నెరవేరింది. చాలా కన్ఫ్యూజింగ్గా ఉండే ఒక థింగ్ ఏంటంటే, ఇది ఎందుకు జరిగింది అండ్ ఇది ఎంతవరకు న్యాయము. అక్కడ జరిగింది ఒక చిన్న ఇన్సిడెంట్ అంతే. అక్కడ జరిగింది ఏంటంటే, వస్త్రహీనుడిగా ఉన్న తన తండ్రిని కప్పకుండా వెళ్ళిపోయాడు హాము, అంతే. అండ్ తన ఇద్దరు కుమారులు వచ్చి కప్పారు. అండ్ ఇంకొకలాగా చూసినట్లయితే హాము చెప్పింది తన సహోదరులకే, వేరే బయట వ్యక్తులకి ఎవరికి కాదు. ఈ స్టోరీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అండ్ అక్కడ జరిగింది నిజంగా న్యాయమా అనే కొన్ని సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఈరోజు మనం దాని గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాము. బిబ్లికల్లీ, హిస్టారికల్లీ మనం చూసినట్లయితే నోవహు ఎందుకని అలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది, అంత గొప్ప శాపాన్ని ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది. తను శపించేది ఏంటంటే హామ్ యొక్క కుమారుడైన కనాను తన సహోదరులకి దాసుడిగా ఉంటాడు అని చెప్పి. తన సొంత పిల్లల మీద, తన సొంత మనవడి మీద, తన సంతానం మీద నోవహు ఎందుకని అంత కఠినమైన కర్స్ని ఇచ్చాడు, ఇవన్నీ మనం ధ్యానిద్దాం. మనం ఇక్కడ ప్రాపర్గా చూసినట్లయితే అక్కడ జరిగిన ఒరిజినల్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఇన్ ద వ్యూ ఆఫ్ నోవా, హాము వెళ్ళి కేవలం తన తండ్రి పడి ఉన్నాడని చెప్పలేదు. హాము తన తండ్రి గురించి తన సహోదరులకు చెప్పింది ఏంటంటే, నోవహు ఒక తాగుబోతు, తను తాగి పడిపోయి ఉన్నాడు, తను తాగి వస్త్రహీనుడిగా పడి ఉన్నాడు. అదొకటి. ఇంకొకటి చూస్తే మనం హిస్టారికల్గా ఆ టైం పీరియడ్లో మేల్ టు మేల్ ఇంటరాక్షన్ చాలా కామన్గా ఉండేది. మీన్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ సెక్షువల్లీ మేల్ అండ్ మేల్ దే యూజ్ టు హ్యావ్ కనెక్షన్. అలాంటి కాంటెక్స్ట్లో అది మళ్ళీ రిపీట్ అవుతుందేమో అన్న ఒక థాట్తో కూడా ఈ శాపం వచ్చింది అని హిస్టారికల్గా మనం చదవచ్చు. సో బేస్డ్ ఆన్ దీస్ టూ వ్యూస్ ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటి? ఇక్కడ మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన ఒక్క విషయం ఏంటంటే, నీ తండ్రి యొక్క దిగంబరత్వాన్ని, నీ తండ్రి యొక్క డ్రాబ్యాక్స్ని, నీ తండ్రి చేసే నెగిటివ్ పనులని యూ షుడ్ నాట్ రివీల్ టు ఎవ్రీవన్. యూ షుడ్ నాట్ రివీల్ టు ఎనీవన్ ఈవెన్. ఇదే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మెసేజ్ బిబ్లికల్లీ. అయితే దీనికి ప్రూఫ్ ఏంటి? నీ తండ్రి తప్పు చేస్తున్నారు లేదా నీ పేరెంట్స్ తప్పు చేస్తున్నారు అనుకున్నప్పుడు, నువ్వెప్పుడైతే అలా అనుకుంటావో అది నువ్వు ఎవరికి చెప్పకూడదు, అది నువ్వు ఎవరి దగ్గర రివీల్ చేయకూడదు. నీ తల్లిదండ్రుల యొక్క తప్పులని, నీ తల్లిదండ్రుల యొక్క డ్రాబ్యాక్స్ని నువ్వు ఎప్పుడు ఎవరికి షేర్ చేయకూడదు. అదే ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకునేది. ఎందుకని బైబిల్ అంత కఠినంగా ఉంది ఈ విషయంలో? ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రమ్ ద ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్ పర్స్పెక్టివ్స్, బైబిల్ పేరెంట్స్కి చాలా వాల్యూ ఇస్తుంది, రైట్? ఇక్కడ నోవహు గురించి మాట్లాడుతున్నారు. అయితే అది రాసింది నాట్ ఓన్లీ ఫర్ ద ఫాదర్స్, ఇట్ ఈస్ ఆల్సో ఈక్వలెంట్లీ అప్లికబుల్ ఫర్ ద మదర్స్ ఆల్సో. అంటే ఇది పేరెంట్స్ని గురించి చెప్తుంది. ఎప్పుడైతే హాము తన తండ్రి దిగంబరత్వాన్ని, తన తండ్రి చేసిన తప్పుని, తన తండ్రి ఉన్న సిచ్యువేషన్ని, ఆ పొజిషన్ని, ఆ స్టేట్ని ఎప్పుడైతే తను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి రివీల్ చేశాడో, అది ఈవెన్ తన సొంత సహోదరులకైనా సరే అది తనకి శాపంగా మారింది, అది తన సంతానానికి శాపంగా మారింది. ఇది అంతవరకు న్యాయము? బిబ్లికల్లీ మనం చూసినట్లయితే ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్ పర్స్పెక్టివ్స్లో
ఓల్డ్ టెస్టిమెంట్లో పాత నిబంధన గ్రంథంలో దేవుడు చెప్పిన మాట, నువ్వు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. అయితే సన్మానించడంలో ఇది కూడా ఒక భాగము. వాళ్ళ పరువుని కాపాడటము. వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో, అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్, రైట్? వాళ్ళు తప్పులు చేయొచ్చు, వాళ్ళు డ్రాబ్యాక్స్తో ఉండొచ్చు, వాళ్ళకుండే వీక్నెసెస్ ఉండొచ్చు యాజ్ ఎ హ్యూమన్. అందుకే బైబిల్ చెప్తున్నమాట, డోంట్ జడ్జ్ ఎనీవన్. ఓల్డ్ టెస్టిమెంట్లో చెప్పిన మాట, నువ్వు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. అయితే తల్లిదండ్రుల్ని సన్మానించడంలో వాళ్ళ డ్రాబ్యాక్స్ని గోప్యంగా ఉంచడం కూడా ఒకటి ఉంది, రైట్? అండ్ అట్ ద సేమ్ టైమ్ న్యూ టెస్టిమెంట్లో చెప్పిన మాట, నూతన నిబంధన గ్రంథంలో లేదా కొత్త నిబంధన గ్రంథంలో జీసస్ హిమ్సెల్ఫ్ చెప్పిన మాట, నీ తల్లిదండ్రులు వాళ్ళు చెడ్డవాళ్ళైనా సరే వాళ్ళ పిల్లలకి మంచి ఈవులు ఇవ్వాలనుకుంటారు. ఎవరైనా కుమారుడు వచ్చి లేదా పిల్లలు వచ్చి నాకు రొట్టె కావాలి అంటే వాళ్ళు రాయినిస్తారా? నాకు చేప కావాలి అంటే వాళ్ళకి పామునిస్తారా? చెడ్డవాళ్ళైనా తల్లిదండ్రులే వాళ్ళ పిల్లలకి మంచి ఈవులు ఇవ్వాలి అనుకుంటే పరలోకమందున్న తండ్రి ఇంకా ఎంత మంచి ఈవులు ఇస్తారు అని జీసస్ చెప్పారు. అయితే అక్కడ జీససే చెప్పిన మాట ఏంటంటే, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల విషయంలో ఎప్పుడు క్షేమాన్ని చూస్తారు. సో యాజ్ ఏ క్రిస్టియన్, యాజ్ ఏ కోర్ క్రిస్టియన్, ఈరోజు మనం తెలుసుకోవాల్సిన మాట, ఈరోజు నుండి మనము పాటించాల్సిన ఒక నియమం ఏంటంటే, నెవర్ ఎవర్ రివీల్ యువర్ పేరెంట్స్ నేకెడ్నెస్, యువర్ పేరెంట్స్ డ్రాబ్యాక్స్, యువర్ పేరెంట్స్ వీక్నెసెస్ టు ఎనీవన్. నువ్వు చాలా గుర్తుపెట్టుకోవాలి ఇది. ఈవెన్ దో దే ఆర్ పేరెంట్స్, వాళ్ళు తల్లిదండ్రులు అయినా సరే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా వీక్నెస్లు ఉంటాయి. వాటిని మనం ఎప్పుడు జడ్జ్ చేసి వాళ్ళని నలుగురిలో పెట్టకూడదు. ఎప్పుడైతే మనం అలాగ చేస్తామో అది బిబ్లికల్లీ రాంగ్. ఎలాగైతే హాము కుమారుల మీదకి శాపం వచ్చిందో అదే మేబీ రావచ్చేమో, వస్తుంది అని చెప్పట్లేదు, బట్ అది మంచిది కాదు అన్నప్పుడు బిబ్లికల్గా అలాంటిది ఇంకొకటి ఏమన్నా వస్తుందేమో ఆలోచించండి. ఈ చిన్న వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఇచ్చిన ఈ వాక్యానికే నీకే స్తోత్రాలు నా ప్రభువా. ఇది మీరు ఎందుకు రివీల్ చేశారో నాకు తెలియదు, ఎవరి కోసం రివీల్ చేశారో నాకు తెలియదు తండ్రి. అయితే ఇచ్చిన ఈ గొప్ప రెవల్యూషన్కే నీకే స్తోత్రాలు నా ప్రభువా. నిజమే అయ్యా, ఈ భాగం మేము తెలియకుండా, ఈ పోర్షన్ మేము అర్థం చేసుకోకుండా ఇప్పటి వరకు ఎన్నో తప్పులు చేశాము. మా పేరెంట్స్ యొక్క నేకెడ్నెస్ని మేము చాలాసార్లు రివీల్ చేసాము. మా పేరెంట్స్ యొక్క ఐడెంటిటీని, మా పేరెంట్స్ యొక్క వీక్నెస్ని మేము చాలా వరకు రివీల్ చేశాము. మమ్మల్ని క్షమించండి. ఇక మీదట ఆ తప్పులు జరగకుండా మేము ఉండేట్టుగా మమ్మల్ని మీరు ఆశీర్వదించండి. మాకు మీరు జ్ఞానాన్ని ఉండయ్యా. యేసు నామములో అడుగుతున్నాను ప్రభువా. ఆమేన్.